థాయిలాండ్లో ఉన్నా అనమాట. సో థాయిలాండ్లో వాటర్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా హాస్టల్కి వెళ్ళినా ఎవరు ఫ్రీగా ఇవ్వరు. సో మీ వాటర్ మీరే కొనుక్కోవాలి. ఇప్పుడు 7-Elevenలో అక్కడ ఇక్కడ అయితే 7 బాతుల నుంచి 10 బాతులు 17 బాతులు ఉంటుంది ఒక్కొక్క లీటర్ వాటర్ బాటిల్. కానీ ఇక్కడ థాయిలాండ్లో ఇవి 24 hours అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇది గవర్నమెంట్ ఇచ్చే నీళ్ళు లాంటివి. ఇప్పుడు మనం చూసుకుంటే నా దగ్గర 1 బాత్ ఉంది అంటే రూపాయి. సో ఇది మనం దీని లోపలికి వేస్తే 1 లీటర్ నిండా నీళ్ళు వస్తాయంట మనకి. చూద్దాము. ఇప్పుడు తీసాను. దీంట్లో ఇన్సెట్ అనేది ఉంది కదా, దీంట్లో లోపల రూపాయి వేసాను. ఇక్కడ వచ్చేసింది రూపాయి వేసాము అనేసి. సో ఇప్పుడు మనం పెడుతున్నాను. చూద్దాం వాటర్ వస్తే రావు. అంటే ఇక్కడ బటన్ కూడా ఉంటుంది, అది ప్రెస్ చేయాలి. పెట్టేసి నేను వత్తలేదు, మళ్ళీ ఆపలేదు. నేను అయ్యి ఆటోమేటిక్గా 1 బాత్కి లీటర్ నీళ్ళు వస్తాయి అనమాట. ఇది లీటర్ బాగుంది ఏమో అనుకుంటా. సో అందుకని కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చి నీళ్ళు ఆగిపోయాయి. ఎగ్జాక్ట్గా అదే లీటర్ తీసుకుంటుంది 1 బాత్. ఇక్కడ ఓపెన్ అని ఉంది. మళ్ళీ మనం 5 బాతులు వేసుకొని 5 లీటర్లు పట్టుకోవచ్చు, 20 బాతులు వేసుకోవచ్చు, 20 లీటర్లు పట్టుకోవచ్చు. సో అలాగా మనకి ఈ గవర్నమెంట్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇది 24 hours థాయిలాండ్లో మీకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కనపడుతూనే ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా ఇలా నీళ్ళు కావాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నా వీడియోస్ ఇంకా ముందు వస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నీళ్ళు తాగుదాం ఒకసారి. బాగానే ఉన్నాయి. మన సిటీలో ఇప్పుడు మంజీరా నీళ్ళు మనకి ఎలా వస్తాయో సేమ్ అలానే ఉన్నాయి. అదన్నీ ఫిల్టర్ నీళ్ళు అని నేను చెప్పను, కానీ బాగున్నాయి.